అప్పట్ల ఊరవతల చెరువుగట్ల పొంటో చెట్ల కిందన కూసోని పత్తాలాడేది. కాయ రాజ కాయ అంటే ఇంట్లున్న కాడికి కుదువ పెట్టేది పనిమంతులు. పెద్దోళ్ళకి తెలిసి 4 జోబిడిచి పెట్టేది. పోలీసులు వచ్చి కేసులు పెట్టేది. అటెనక క్లబ్బులు పబ్బులల్లో పత్తాలాటలు చాలైనాయి. ఏదో టైం పాస్ ఆడుకుంటే ఏం లేదు కానీ బెట్టింగ్లు పెడుతున్నారని తెలిసి అట్లా కొంత బంద్ పెట్టించిండ్రు. ఏమంటా అని ఆన్లైన్ వచ్చిందో ఎవలాడుతున్నారో ఎవలాగమైతున్నారో తెలియకుండా అయింది. ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్లకు గట్టి షాక్ ఇచ్చిరు జీఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళు. 357 గేమింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేసి 2400 బ్యాంక్ అకౌంట్లు అందులో పైకం 126 కోట్లకు తాళం పెట్టిండ్రు. అంటే ఇలా పర్మిషన్ లేకుండా రూపాయి కూడా తీయరాదన్నట్టు. పబ్లిక్ నెత్తులు కొట్టి సంపాదించిన సొమ్ము కాబట్టి పక్కా యాక్షన్ తీసుకున్నారు అన్నట్టు. ఈ ముచ్చటి ఇట్లుంటే బెట్టింగ్ యాప్లు చేయబట్టి ఇంకోళ్ళు పానం పోయింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖన్లా 10 లక్షలు పోగొట్టుకొని పానం తీసుకున్నాడు గీ అన్న. నేను 80 లక్షలు లాస్ అయినాని గీ అన్న నిన్న కంప్లైంట్ ఇచ్చే. ఇట్లా బొచ్చడు మంది లక్షలు పోగొట్టుకున్నారు, అప్పుల పాలు అయ్యిండ్రు. వాళ్ళందరి వివరాలు తెలుసుకొని ఎవరెట్లా మోసపోయిరో బయటికి తీసే పనులు ఉన్నారు పోలీసులు. అంతా సెలబ్రిటీల పుణ్యమే. యాప్ల కంపెనీలతోటి నిమిషానికి ఇంత తీసుకొని మందికి అలవాటు చేస్తున్నారు. బెట్టింగ్ పెడితే మస్తు సంపాదించవచ్చు అని. నిజమేనని నమ్మిన వాళ్ళంతా ఆగమవుతున్నారు. గిట్లా ఎంకరేజ్ కేసులు కట్టి విచారణ చేస్తురట. ఆయనతో అరెస్ట్ గిట్లా చేస్తారేమోనని బుగులతోటి కొందరు దుబాయ్ కి పరారైతే కొందరు కోర్టు కురికిండ్రు. యాక్టర్ అలీసారోల ఇంటి ఆమె జుబేదా, అట్లనే యాంకర్ లాస్యా, జబర్దస్త్ వర్ష కూడా యాప్లకు పబ్లిసిటీ చేసిండ్రు. యాక్షన్ తీసుకోవాలని జనసేన విద్యార్థి సంఘం కంప్లైంట్ ఇచ్చింది. హీరోయిన్ అనన్య నాగల్ల మీద కూడా కేసు అయితే మరి అడ్వర్టైజ్మెంట్ పోస్టర్ అంటించుకున్న మెట్రో మీద ఎందుకు కేసు కట్టరని క్వశ్చన్ చేసింది పోలీసులను. యాప్లను అంటగట్టిన సెలబ్రిటీలకు ఆఖరికి శిక్షలు పడతాయో లేదో గానీ 1000 కుటుంబాలు అయితే ఆగమైనట్టే.